ఈ భూలోకంలో కూడా చిన్న చిన్న శిక్షలు వేస్తా అంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడే లేడు అనేటటువంటి వాళ్ళు నిజంగా రాక్షస స్వభావం గలవాళ్ళు. వాళ్ళకి చాలామంది చాలాసార్లు వారికి ఈ ప్రశ్నలకి సైన్స్ కూడా అందని ప్రశ్నలు, సైన్స్కి కూడా అందనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. మనిషి శరీరాన్ని గురించి సైన్స్ చెప్తుంది, శరీరాన్ని గురించి, భౌతిక శరీరం గురించి చెప్తుంది, లోపల ఉన్న ఆత్మ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు సైన్స్. చెప్పలేదా? లోపల ఉన్న ఆత్మ గురించి, అది ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎలా ఉంటుంది, దాని రంగు ఏంటి, దాని రూపేంటి చెప్పలేస్తుందా? మనిషికున్న రంగు భౌతిక శరీరం గురించి నలుప, తెలుప, పసుప ఇవన్నీ ఏంటో చెప్పిద్ది. అర్థమవుతుందా? కానీ సైన్స్కి అందని విషయాలు దైవత్వ విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరణం అంటే ఏంటో తెలుసుకుంటే, మరణం అంటే ఏంటో చెప్పమనండి సైన్స్ని, పుట్టుకంటే ఏంటో చెప్పమనండి సైన్స్ని. శరీరం స్ట్రక్చర్ తల్లి గర్భంలో తయారైంది, కానీ మరి దాంట్లో ఉన్న సోల్, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మరణం అంటే ఏంటి? ఈ లోపల శరీరంలో ప్రాణం ఉన్నంతవరకు ఈ యొక్క శరీరాన్ని ఖననం చేయం, అంత్యక్రియలకి తీసుకుపోం, అవునా కదా? ముక్కు కాడ ఏలివిడి చూస్తాం, ఎదురు రమ్ము ఇట్లా గాలి పీల్చుకొని వదులుతుందా లేదా చూస్తూ ఉంటాం. ఎంత మంచంలో పడున్నా 10 రోజులైనా, 20 రోజులైనా, 30 రోజులైనా, నెలల తరబడి మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళకి నీళ్ళు పోస్తే తాగుతున్నారు, కొంచెం ఏదైనా గట్టకపోతే తాగుతున్నారు, మాట లేదు, మందలింపు లేదు, సూపు లేదు, అలా పడున్నారు. శరీరం లేచి తిరగట్లేదు, కానీ లోపల ప్రాణం ఉంది. అది ఎక్కడికి పోవాలో అక్కడికి పోయిన తర్వాత, ఆ శరీరాన్ని విడిచిన తర్వాత, ఆ దేహాన్ని విడిచిన తర్వాత అది కట్టె అంటారు, దాన్ని డెడ్ బాడీ అంటారు. ఆ డెడ్ బాడీ గురించి చెప్తాను. ఈ కంటికి ఎంత రక్త ప్రసరణ ఉంది, ఈ కంటి చూపు పవర్ ఎంత ఉంది, ఈ గొంతు బేస్ ఎంత ఉంది, ఈ చేతుల్లో ఇదంతా కూడా భౌతికంగా నువ్వు చెప్పగలుగుతావు. లోపల ఉన్న సోల్ గురించి, ఆత్మ గురించి ఒక్క మాట కూడా నువ్వు చెప్పలేవు, సైన్స్ చెప్పలేదు. అలాగే దైవత్వం గురించి కూడా ఇంత మనిషిని ఇంతంతా 5 అడుగులు 6 అడుగులు 6 అడుగులున్నర ఉన్నటువంటి ఒక మనిషిని నడిపించాలంటేనే లోపల సోల్, ఒక ఆత్మ ఉండాలి, ఒక శక్తి ఉండాలి అనేటటువంటి విషయం మనిషికి అర్థమైంది. కానీ మరి ఇంత పెద్ద సృష్టి చిన్న విషయం కాదు, ఇంత పెద్ద సృష్టి. ఎంత ఉందయ్యా సృష్టి అంటే, భూమి చాలా పెద్దగా ఉంది. ఎన్ని వందల దేశాలు ఉన్నాయి, 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ కాకుండా ఎన్నో జీవరాశులు ఉన్నాయి, కోట్ల జీవరాశులు ఉన్నాయి, సముద్ర జీవులు ఉన్నాయి. 3 అంతుల సముద్రం ఉంది, దాంట్లో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవికి దాని శరీరాన్ని, దాని ప్రాణాన్ని తయారు చేసి సెట్ చేసి భూమి మీద ఎన్నాళ్ళు ఉండాలో డిసైడ్ చేసిన వాడు దైవం. అంటే ఇంత చేసి ఏమంటున్నాడు? ఇంత పెద్ద లోకం, చిన్న లోకం కాదు ఇది, చాలా పెద్ద లోకం. ఇంత పెద్ద లోకం ఒకసారి మనం పరిశీలించితే, ఇప్పుడున్న ఈ సైన్స్ ప్రకారం భౌతికంగా ఆలోచించితే, ఈ ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద జీవరాశులు ఇవన్నీ కలిసి సూర్యుడి కంటే భూమి చిన్నదా పెద్దదా అంటే ఏం చెప్తారు చదువుకున్న వాళ్ళంతా? ఏం చెప్తారు? చాలా చిన్నది. మరి అంత పెద్ద సూర్యుడిని ఎవరు తయారు చేశారు? అదంతటదే ఈ సృష్టిలో, అదంతటదే ఏది తయారు కాదు. అదంతటదే తయారైందని చెప్పేవాళ్ళు అజ్ఞానులు, మూర్ఖులు. ఒక పెన్నే తీసుకోండి, మైకే తీసుకోండి, అర్థమవుతుందా? ఒక పేపరే తీసుకోండి, ఒక కర్రే తీసుకోండి, ఒక షర్టుకున్న బటనే తీసుకోండి, అదంతటా తయారైంది అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఈ సైన్స్ నమ్మిద్దా? అదంతటదే తయారైంది. ఒక చొక్కా గుండి తయారైద్దా? అదంతటదే. ఒక చొక్కా గుండి దానికి చొక్కాకి అంటుకొని దానికే బటన్ అది కుట్టుకోలేస్తుందా? మరి ఇంత పెద్ద సృష్టిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. భూమికి ఆకాశానికి దూరం ఎంత ఉండాలి, భూమికి సూర్యుడికి దూరం ఎంత ఉండాలి, అర్థమవుతుందా? కరెక్ట్గా పగలు ఎంత ఉండాలి, వేడి ఎంత ఉండాలి, కరెక్ట్గా రాత్రి ఎంత ఉండాలి, కరెక్ట్గా చలి ఎంత ఉండాలి, కరెక్ట్గా వర్షం ఎంత ఉండాలి. దీని వెనక ఎవరు ఇంత కరెక్ట్గా డిజైన్ చేసింది? మేము కొలత ప్రకారం వర్షం కురిపిస్తున్నాము మేము అంటున్నాడు దైవం. మేమే భూమి ఆకాశాలని తయారు చేశాము దైవం అంటున్నాడు. ప్రతి గ్రంథం ద్వారా చెప్తున్నాడు, మేమే భూమి ఆకాశాలని తయారు చేశాము, మేమే మానవుల్ని తయారు చేశాము, మేమే మానవులకి భూమిని వశపరిచాము, మేమే మానవులకి జ్ఞానం ఇచ్చాము, మేమే మానవులకి కళ్ళు ఇచ్చాము. మేమంటే ఇక్కడ ముగ్గురు కాదు, ఒకే ఒక్కడు. నేను అనేది రెస్పెక్టెడ్ పర్సన్. ఒక కలెక్టర్ గారు మాట్లాడితే
ఆయన మనం మీరని ఎలా సంబోధిస్తామో, ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడితే మీరని ఎలా సంబోధిస్తామో, అలాగా ఇక్కడ నేను అంటున్నాడు, మేము అని అంటున్నాడు. గౌరవవచనం వాడాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఏకవచనం కూడా వాడాడు. కన్ఫ్యూజ్ లేకుండా ఏకవచనం కూడా వాడాడు. నేను తప్ప వేరొక దేవుడిని నీకు ఉండకూడదు డిసైడ్ చేసేసాడు అక్కడ. అలా మరణం తర్వాత దైవం ముందు సమాధానం చెప్పాల్సిన పని లేదు అని భ్రమిస్తూ, అదొక భ్రమ, అదొక ఊహ. యథార్థం ఏమిటంటే, మీరు తల్లుల గర్భాల్లో పడకముందు నుంచి, మీ ఆత్మ తయారైనప్పటి నుంచి మీ శరీరం ఎప్పుడు తయారుగా, ఆత్మ ముందే తయారైపోయింది. మీ శరీరం తయారయ్యే ప్రతి కణం నేను కలిపిందే దైవం అంటున్నాడు. తల్లి గర్భంలో తండ్రి కణం, తల్లి కణం రెండు కలిసి అక్కడ తల్లి గర్భంలో తయారై అణువులుగా విడిపోయి ప్రతి అణువుని నేను తయారు చేసిన వాడినే, ప్రతి అణువుని నేను కలిపిన వాడినే దైవం అంటున్నాడు. మిమ్మల్ని కలిపింది నేనే, అణువణువుని కలిపింది నేనే, కోటాను కోట్ల అణువుల్ని కలిపి ఒక శిశువుని తయారు చేసింది నేనే, ఆ శిశువుని భూమి మీదకి తెచ్చింది నేనే దైవం అంటున్నాడు. ఆ శిశువు ఎంత ఎత్తెదగాలో డిసైడ్ చేసింది నేనే, ఆ శిశువు ఎన్నాళ్ళు ఉండాలో డిసైడ్ చేసింది నేనే. ఆ శిశువు మరణించిన తర్వాత, ఆ శిశువు మనిషిగా మారి మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి శరీరాన్ని, దేహాన్ని మట్టి కానీ అగ్ని కానీ ఏది తినాలి అని డిసైడ్ చేసింది. అణువణువు మీలో అణువణువులు మళ్ళీ చల్లా చెదురైపోయి ఏది తినాలి, ఎంతకాలం దాపెట్టాలి. అగ్ని దాపెడుతుంది నీ శరీరాన్ని, మట్టి దాపెడుతుంది నీ శరీరాన్ని. అర్థమవుతుందా? దైవ ఆజ్ఞ కాగానే కక్కు అనగానే కక్కుతుంది.